వాట్ వీఆర్ డూయింగ్ సి గిన్నెలు గిన్నెలు తోమాలి. తోమ్ కడుగుతూనే ఉండు. బట్ నీ సబ్బు స్లో ఏంటి? మాది విమ్ సోప్. చలో కడుగు. చలో స్టార్ట్. చలో ఇప్పుడు స్టార్ట్ అడుగుతూ ఉంటాడు. ఓకే. నడుము మస్తు పట్టేసింది. ఏ ఫ్రంట్ క్యామే అంత మంచిగా రాదు, ఎట్లయినా పిక్సెల్స్ వస్తున్నాయి నాకు అనిపిస్తుంది. ఫస్ట్ పోనీ తక్కువ వేసుకో, నీళ్ళు తక్కువ వేసుకో. నా మీరు ఇట్లా భవిష్యత్తులో అట్లనే మీ పిల్లలకి హెల్ప్ చేస్తే అంతో ఇంతో శాలరీలో నుంచి ఇస్తుంది, లేకపోతే అది ఇట్లా ఇవ్వదు. ముందు జాగ్రత్త, బాగుపడాలని చెప్తున్నా అంతే. ఏ పని రాకపోయినా ఈ పని చేసి బతకండి హోటళ్ళల్లో. మా ఇంట్లో ఏంది వేరే భాషల కంటే ఎక్కువ ఇవి ఉంటాయి, 3 ఉన్నాయి. 3 times చాయ్. దానివల్ల అన్నం లేకపోయినా సరే కానీ చాయ్ లేకపోతే నడవదు. మేము బతకం. నేను వదిలేయాలనుకున్నా కానీ వదిలేకపోతున్నా అంతే. ఇక్కడ చెప్పిన గ్లాసులో ఎక్కువ ఉంటాయి ప్లేట్ల కంటే. పూర్తిగా చేసినామా, చాయ్ తాగినామా, టిఫిన్ తిన్నామా, లంచ్ చేసినామా, చాయ్ తాగినామా 3 గంటలకి 4 గంటలకి, మళ్ళీ టిఫిన్ ఏదో ఒకటి లేకపోతే అన్నం తినేయాలి, మళ్ళీ చాయ్ తాగుతాం. ఓహో రికార్డింగ్, ట్యాప్ ద స్క్రీన్, ట్యాపింగ్ బ్రో. మస్తు లేట్గా అడుగుతున్నాం మేము. 2 minutes అయిపోయింది ఇప్పుడు. మస్తు ఫాస్ట్ ఉండాలి హోటళ్ళల్లో పని చేయాలంటే. ఇంత స్లో ఉంటే అవ్వదు. చాయ్ షాప్ పెట్టుకోవాలి, బిజినెస్. ఈ చదువులు గిదువులు మనతో కానీ అంతేనా అవ్వదు. నేను ఇంజనీరింగ్ ఎందుకు చేస్తున్నా? చాయ్ షాప్ ఏదో ఒకటి. అందరు ఇంజనీర్స్ అయ్యి సక్సెస్ అవుతారని నేను చెప్పిన ట్రై చేస్తున్నా అంతే. 90% ఇంజనీరింగ్ చదివేటోళ్ళు ఎవరు ఇంజనీర్ కాలేదు ఇప్పటి వరకు. నేనైతే అసలే అవ్వండి. మనకు వచ్చిన ఇంగ్లీష్కి మనం ఇదేంది ఇది? ఇగోండి గిన్నె గడియాలి ఇంకా చక్కగా. ఇగోండి ఎప్పటి నుంచో ఉన్నది. అవునా? ఈ సైడ్ ఒకసారి పెట్టు, ఇంకోసారి ఒకసారి గుద్దు. అది గట్టిగా అయిపోయింది అది. వదిలే మళ్ళా. పోతుంది బ్రో, ఇట్స్ గోయింగ్. ఇదే మంచి వీడియో ఏంది వ్లాగ్ అయిపోతే ఇది మొత్తం రికార్డ్ చేస్తాను. అలవాటు లేదు. అలవాటు అంటే ఎప్పుడో రుద్దు చేస్తుండే. రుద్దు రుద్దుతూనే ఉండు. You are very slow bro. You have to do fast. Come on, do fast. నేను అన్ని గిన్నెలు అడిగేసిన అయిపోయింది. ఎప్పటివరకు అయితే నా మొత్తం కంప్లీట్ అవుతుంది. అది ఇప్పుడు ఒక్కసారి వచ్చి అడిగి పెట్టి రోజంతా నేను అడుగుతుంది. ఇప్పుడు వచ్చి కథలు తెగుతుంది. ఏం లే, రోజు అడుగుతా నేను. కాలు చేతులు అడుక్కుంటా, తింటా, పెట్టేస్తా. నేను అన్నది గిన్నెల గురించి, కాళ్ళ చేతుల గురించి. ఇంకోసారి స్క్రీన్ ఆఫ్ అయిందో. హలో గైస్, అందరికి మా వంటలక్క ఏంది కార్యక్రమంలో స్వాగతం. ఫస్ట్ చాయ్ వంటలు అన్నలు అక్కలు కాదు. ఇక ఫస్ట్ అయితే గిన్నె తీసుకోవాలి. ప్యాన్, పబ్జీ ప్యాన్ ఇది తీసుకోవాలి. దాంట్లో ఒక 2 glasses వాటర్ వేయాలి, 3 spoons చక్కెర వేయాలి, చాయ్ పత్తా 3 spoons వేయాలి. అల్లం మస్ట్, అల్లం పక్క వేయాలి. అల్లం వేయకపోతే మళ్ళీ నాకు పడుతుంది అల్లం లేకుండా. ఎందుకంటే మనం బిస్కెట్స్ వేసుకొని తింటాం కదా, దానివల్ల ఇలా పడదు. ఫాన్ బిస్కెట్ మస్ట్, అది ఫస్ట్ ప్రియారిటీ. ఫాన్ బిస్కెట్
నీళ్ళకి నాకు కాదు, నాకు మ్యారీగోల్డ్. వీడు పోరాణ లెక్క ముంచుకొని తింటా అలా చూర చూర వేసుకొని. ఆ ఫీల్ నీకు తెలియదు ఎట్లుంటుందో. నేను ఫ్యామిలీస్కి చూర చూర వేసుకొని తింటాం. నాకు ఫ్యాన్ బిస్కెట్ అసలే నచ్చదు, వేస్ట్. పండుగ ఏం తెలుసు పాన్స్ పౌడర్ అట్లుంటుంది పంట. ఇప్పుడు మా ఫోన్ చేస్తాడు ఇప్పుడు కొంచెం సేపు అయితే ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలంతే. గుడ్డని దాంట్లో కూడా ఏం లేదు ఇక్కడ అన్నీ అడిగేసుకోవాలంతే. ఇంకెన్ని మూడే ఉన్నాయి, అయిపోయినాయి మాటల్లో అయిపోయినాయి. ఒట్టి 5 minutes 6 minutes రికార్డింగ్ అవుతుంది. అది ఇది మొత్తం ఒకటే వీడియో పెడతాయి. ఇప్పుడు పెట్టాను చూడండి, ఇది మొత్తం సపరేట్ బ్లాగ్ కాదు ఇది. హౌ టు ఏంది కడగడం భాషలో ఏమంటారు ఇంగ్లీష్, హౌ టు వాష్ డిషెస్. ఆవిడ ఇంగ్లీష్లో పూర్ కదా, మనకి ఇంగ్లీష్ అంత రాదు. వస్తే నేను యూఎస్లో పోతుండే ఇప్పుడు వరకు. యూఎస్లో పోయి బాత్రూమ్లో కడుగుతాను. ఇంగ్లీష్ మాట్లాడుతాం. హే బ్రో కమ్ హియర్ బ్రో, హియర్ ఈజ్ బాత్రూమ్ వెరీ డర్టీ అంటారు. బ్రో ప్లీజ్ వాచ్ ది బాత్రూమ్స్. ఇంకా సార్ 6 minutes 10 minutesలో కంప్లీట్ అయిపోవాలి ఇది మొత్తం. 10 minutesలో అవ్వకపోతే వీడియో ఆఫ్ అయిపోతుంది అంతే. ఎట్లయినా మూడే ఉన్నాయి అంతే, అయిపోయింది మొత్తం అయిపోయింది. మాటల్లో అయిపోయింది. 10 minutes ఛాలెంజ్ భాషలో తమ్ముడు. అదే ఒకటి టైటిల్ పక్కా. ఇది సపరేట్, ఇది బ్లాగే కాదు నాది. సపరేట్ పెట్టాలి, అందరు షాక్ అవ్వాలి. హైలైట్ ఉంటుంది కాదు. ఒక సాంగ్ పెట్టుకోవాలి ఇంకలా అని కాపీరైట్లు వస్తాయి కదా, దానివల్ల పెట్టట్లే అంతే. ఒక సాంగ్ ఉంటుంది రీసెంట్గా అర్జున్ దాస్ అంటే ఒక టైటిల్ వేసుకొని ఉంటాడు. రేజ్ ఉంటుంది అది. తొట్టు తొట్టు పేసున్ ఓల్డ్ సాంగ్స్ వేరే వైబ్ ఇస్తున్నాయి. 90s క్లాసిక్స్. జనరేషన్కి ఏం తెలియదు. కూరగాయలు అందరు పాడైపోయారు, అందరు ఏమంటే లవ్ అంటారు. అప్పుడు నేను గోటీలు ఆడుకుంటుండే చెట్టులు వేసుకొని. ఓటీలు పత్తాలు అంటలు పతలు ఈయన ఆడుతుండే, నేను గోటీలు. పైసలు ఆట ఆడు రోడ్ల మీద క్రికెట్ వేరే లెవెల్ అది. ఒకప్పుడు బిర్యానీ ఆడుతుండే కూరగాయలు అంటే ఇప్పుడేమో గేమ్లు ఆడుతుర్రు, గర్ల్ ఫ్రెండ్ అంటారు, బాయ్ ఫ్రెండ్ అంటారు. ఏం జంజిన కొడుకులు నాకు ఎంత జంజిన కొడుకులు లెక్క తయారయ్యారు. చిన్న చిన్న కూరగాయలకు బాయ్ ఫ్రెండ్లు గర్ల్ ఫ్రెండ్లు ఉన్నారు. అలాగే బ్రేకప్లు అంట, లవ్ స్టేటస్ ఉన్నారంట. ఎక్స్లు ఏమో గీతతో కూరగాయలకు ఎక్స్లు కూడా ఉంది. మా ఏజ్లో ఎక్స్ కాదు, గర్ల్ కూరలతో మాట్లాడడం అంటే ఉత్సాహపడేది. అమ్మో తరమే ఓడుతుండే ఒక్కొక్కళ్ళు. మాకు లాస్ట్ అయిపోయింది, ఒకటే ఉంది అయిపోయింది. మొత్తం 10 minutes కాదు 9 minutes మొత్తం అయిపోతుంది అంతే. లాస్ట్ వన్ చేసి ఇప్పుడు దీని తర్వాత ఇది కడిగినాక ఇప్పుడు ఆఫ్ చేసేస్తుంది. సరే మళ్ళీ ఈ ఏంది వ్లాగ్ కాదు వీడియోలో అంతే. భాషలు ఎట్లా తోమాలో మేమైతే నేర్పించినాం, మీరు నేర్చుకోండి. ఇంకోసారి చూడడానికి కావాలంటే నేర్పిస్తాం. నీకు క్లియర్గా కావాలంటే మొత్తం మంచిగా పెడతాం. క్లియర్గా ఎట్లా కడగాలి, ఫ్రెష్ ఎట్లా ఉండాలి, ఏంది కష్టపడ్డాయి అంతే. అందుకే చెమటలు వస్తున్నాయి. ఫలితం ఏంది, ఛాయ్ చేసుకొని తాగాలి అంతే. అదే ఫలితం అది లాస్ట్కి. సమ్మర్లో కూడా ఎంత వేడిగా ఉన్నా సరే జ్యూస్ చేసుకోమని ఛాయ్ కావు, అది మా స్పెషాలిటీ. సరే మళ్ళీ అయిపోయింది. ఇది ఆఫ్ చేసి బాయ్ బాయ్, సీ యూ లేటర్ గాయ్స్. ఎట్లా కడగాలో నేర్చుకోండి వీడియో వచ్చి.